కూడా సీనియర్లు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ విమర్శించింది కానీ కౌంటర్ భవిష్యత్తులో మీరు అన్నట్టు రాజిరెడ్డి మీరు చెప్తున్నట్టు తెలుగుదేశం పార్టీ పుట్టిందే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని పునాదులు కదిలించడానికి తెలుగుదేశం పార్టీ ఆ రోజు పుట్టింది. ఇది గతంలో రేవంత్ రెడ్డి ఒప్పుకున్నటువంటి విషయం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇదే సూదిని సుజన్ రెడ్డి పేరు గతంలో కేటీఆర్ కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి అమృత్ టెండర్లకు సంబంధించినటువంటి స్కామ్ విషయంలో అదే పేరు బయటపెట్టారు. ఈరోజు మళ్ళీ బొగ్గు గనులకు సంబంధించి కూడా అదే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సుజన్ రెడ్డి పేరే వాళ్ళ బావమరిది పేరే వినిపిస్తోంది. ఇంత జరుగుతున్నా భారతీయ జనతా పార్టీ దీనిపైన రెస్పాండ్ కావడం లేదు. ఒకటి, గతంలో రెస్పాండ్ కాలేదు. అండ్ ఇప్పుడు కూడా ఎట్లాంటి రియాక్షన్ లేదు. ఆల్మోస్ట్ 24 గంటలు గడిచిపోయింది. సో బీజేపీ రియాక్షన్ ఎట్లా చూడాలి అన్న పాయింట్ వెనక కొన్ని అనుమానాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని పొగడ్డం, తెలుగుదేశం పార్టీని ప్రేమిస్తూ మాట్లాడడం, చంద్రబాబు నాయుడిని కోరుతాం, మేము ఆయన నుండి రిక్వెస్ట్ చేసుకుంటాం, మాకు 500 టీఎంసీలు ఇచ్చి మీరు ఎన్ఐని తీసుకుపోండి అని చెప్పేసి గతంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడిని తెలంగాణ ప్రేమించని విధంగా రేవంత్ రెడ్డి ప్రేమిస్తున్నారు. ఈ అంశం కాంగ్రెస్ పార్టీలో ఏమైనా భవిష్యత్తులో కొంత అల్లకల్లోలం సృష్టించేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే మొన్న భట్టి విక్రమార్క ఒక మాట అన్నారు, మేము వైఎస్ఆర్ అనుచరులం కాబట్టి, అసలైనటువంటి కాంగ్రెస్ వాదులం కాబట్టే ఈరోజు కొంతమంది చంద్రబాబు నాయుడిని ప్రేమించేటోళ్ళు లేదంటే ఇంకెవరినో ప్రేమించేటోళ్ళు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని. ఇది కాంగ్రెస్ పార్టీలో పుట్టే ఒక అగ్ని జ్వాలలా కనిపిస్తోందా? అసలు కాంగ్రెస్ వర్సెస్ ఓల్డ్ టీడీపీ లాంటి వ్యవహారాన్ని మనం భవిష్యత్తులో చూడొచ్చా? భట్టి విక్రమార్క మాటల్లో అది కనిపిస్తోందా? కాంగ్రెస్లో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే నివురు గప్పిన నిప్పులాగా ఉంది. బయటకు ఏ రోజో బ్లాస్ట్ అవుతుందో తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే టీడీపీకి బద్ధశత్రువు, టీడీపీ అంటే కాంగ్రెస్కి బద్ధశత్రువు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ హత్యలు జరుగుతుండే, పొలిటికల్ హత్యలు. అదేవిధంగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులపైన హత్యలు జరుగుతుండే. ఒక్కరికొకరు పచ్చగడ్డిలో అగ్గిపుల్లు వేసుకుంటే బగ్గు అనే సిచ్యువేషన్ ఉంటుండే ఉమ్మడి రాష్ట్రంలో. అటు టీడీపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ. రాష్ట్రంలో అధికారంలో ఉందంటే ఇటు కాంగ్రెస్ అని ఉండాలి, ఇటు టీడీపీ అని ఉండాలి. ఇట్లా ఉన్నటువంటి శత్రువు పార్టీలను, ఒక శత్రు పార్టీకి సంబంధించిన దాన్ని పొగడడాన్ని ఎవ్వరు కూడా జీర్ణించుకోవట్లేదు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమము రాజశేఖర్ రెడ్డి అభిమానులే, రాజశేఖర్ రెడ్డి శిశువులే. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. ఈ యొక్క నేపథ్యంలోనే మీరు అన్నట్టుగా భట్టి విక్రమార్క మాట్లాడే విధానం చూసినా, ఆయన లోపల ఉన్నటువంటి ఆలోచన చూస్తే మాత్రము ఆయన రాజశేఖర్ రెడ్డి అభిమాని కాబట్టి ఆయన పైన ఇష్టానుసారం రాతలు రాస్తున్నారని ఒకటి చెప్పడము. రెండోది, ఎవరైతే అభిమానం ఉందో వాళ్ళ కోసమే రాస్తున్నారని ఇంకొకటి చెప్పడం. ఈ రెండు కీలకమైనటువంటి పాయింట్లని మనం తీసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్లో మాత్రము నివురుగప్పిన నిప్పులాగా లోపల మాత్రము చాలా గ్యాప్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడు అగ్నిజ్వాల బ్లాస్ట్ అయ్యే తెలియని సిచ్యువేషన్లో ఉంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలు ఎవరైనా ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి లేకపోతే టీడీపీ ముఖ్యమంత్రి అయినా కూడా రేవంత్ రెడ్డిని విమర్శలు చేస్తే మంత్రులు కానీ సీనియర్ కాంగ్రెస్ నేతలు కానీ ఎవ్వరు కూడా ఇప్పటివరకు కౌంటర్ చేయలేదు. కేవలం ఒకరిద్దరు ఎమ్మెల్సీలు మాత్రమే మాట్లాడారు తప్ప మిగతా నాయకులంతా కూడా సైలెంట్గా గప్చూప్ అయిపోయారు. ఈ యొక్క నేపథ్యం ఒకటైతే, రెండోది ఏంటి అంటే బీఆర్ఎస్ ఎక్కడికక్కడ అవినీతిని బయటకు తీసుకొస్తుంది, కుంభకోణాలను బయటకు తీసుకొస్తుంది, పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు, కుంభకోణాలపైన అటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని కూడా ఎవరు సరైన విధంగా తిప్పికొట్టలేకపోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి మున్సిపల్ ఎన్నికల ముందే హరీష్ రావును తీసుకుపోయి విచారణ పేరిటో వేధించడం కూడా ఇది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా బీఆర్ఎస్ అడ్వాంటేజ్ గానే మార్చుకుంటుంది. బీఆర్ఎస్ రాజరెడ్డి ఎఫెక్ట్ బీఆర్ఎస్ ఇంకొంచెం దూకుడు పెంచుతుందా? ఎందుకంటే గతంలో కేటీఆర్ విషయంలోనే కేసీఆర్ కు నోటీసులు ఇస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయాలి, ఆకాశం భూమి ఏకం చేయాలి అని కవిత మాట్లాడింది. అంటే కనీసం ఎవరు బీఆర్ఎస్ పార్టీ గ్రామస్థాయి నుంచి రెస్పాండ్ కాలేదు అని చేసినటువంటి కామెంట్. సో ఇప్పుడు హరీష్ రావు విషయంలో ఒక ట్రైలర్ కనిపిస్తోంది ఈరోజు. నథింగ్ అంటే మనం చూస్తే అర్థమవుతోంది బీఆర్ఎస్ పార్టీ ఒక బల ప్రదర్శన ఈరోజు చేసింది స్పష్టంగా కనిపిస్తోంది. భారీ కాన్వాయ్తో హరీష్ రావు విచారణకు హాజరైనటువంటి ఆ ఎపిసోడ్ చూస్తే కనుక. సో ఇక నుంచి బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్లో యాక్టివ్ జోన్లోకి వెళ్ళబోతోందా? జిల్లాల ఇన్ఛార్జీలు కానీ లేదంటే కమిటీలు కానీ వేసేటువంటి ఆ హడావుడిని తొందరలోనే పూర్తి చేయబోతోంది అనుకోవచ్చా?
ఖచ్చితంగా, ఎందుకంటే బీఆర్ఎస్కు ఈ సమెత్తు సందు దొరికినా కానీ ఎక్కడికో దూసుకెళ్ళిపోతుంది. ఏదో సెంటీమీటర్ సంధిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళేటట్టు బీఆర్ఎస్కు చిన్న అవకాశం ఇచ్చినా కానీ దాన్ని